ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చిందంటే చాలు. సమ్మర్‌లో అయితే కూలర్స్ అండ్ ఏసీల గురించి అయితే ఆలోచిస్తుంటాం. అలాగే ఇప్పుడు మార్కెట్‌లో అయితే మినీ స్ప్రే కూలర్స్ అని చెప్పేసి ఇవి మార్కెట్‌లో అయితే ట్రెండ్ అవుతున్నాయి. నిజంగా ఇయి ఎంతవరకు ఉపయోగపడతాయి అనే దాని గురించి అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మినీ స్ప్రే కూలర్స్ అని చెప్పేసి మార్కెట్‌లో అయితే రకరకాల మోడల్స్ వస్తున్నాయి. ఈ మోడల్‌లో ఏ మోడల్ తీసుకున్నా బాక్స్ అయితే సేమ్ ఇదే టైప్‌లో అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే ఓపెన్ చేసి చూద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాం. బాక్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. డ్యూయల్ ఫ్యాన్ అని చెప్పేసి యూజర్ మాన్యువల్ ఇచ్చారు. అలాగే యూఎస్‌బీ కేబుల్ కూడా ఇచ్చారు. దీంతో పాటు రిమోట్ కంట్రోల్ కూడా అయితే ఇచ్చారు. మినీ కూలర్ టాప్ బాటమ్ గనక చూసుకున్నట్టయితే వాటర్ ట్యాంక్ అయితే ఉంటుంది. 280 ఎంఎల్ వరకు వాటర్ అయితే పోసుకోవాల్సి ఉంటుంది. సైడ్ గనక చూసుకున్నట్టయితే 4 బటన్స్ అయితే ఇచ్చారు. 4 బటన్స్‌లో 5 బటన్ చూసుకున్నట్టయితే గనక స్ప్రే అయితే వస్తుంది. ఫస్ట్ బటన్ నొక్కి ఫస్ట్ క్లిక్ చేసిన తర్వాత మిడిల్‌లో అయితే స్ప్రే రావడం జరుగుతుంది. సెకండ్ క్లిక్ చేసిన తర్వాత రైట్ టు లెఫ్ట్ అయితే స్ప్రే రావడం జరుగుతుంది. థర్డ్ క్లిక్ చేస్తే గనక 3 హోల్స్‌లో నుంచి అయితే స్ప్రే రావడం జరుగుతుంది. దాని కింద రొటేట్ అనే ఆప్షన్ ఉంటది. అది నొక్కితే టేబుల్ ఫ్యాన్ టైప్‌లో గనకైతే రొటేషన్ అయితే అవుతుంది. 120 డిగ్రీస్ వరకైతే రొటేషన్ అయితే అవుతుంది. దాని కింద అలాగే ఫ్యాన్ 1, ఫ్యాన్ 2 అని ఉంటుంది. 3 స్టెప్స్ అయితే ఇచ్చారు. స్పీడ్ 1, స్పీడ్ 2, స్పీడ్ 3 అయితే ఇచ్చారు. బటన్‌ని 3 సార్లు గనక క్లిక్ చేసినట్టయితే హై స్పీడ్ గనక వస్తుంది. బటన్ 1 అయితే నార్మల్ స్పీడ్ వస్తుంది. బటన్ 2 అయితే గనక మిడిల్‌లో ఉంటుంది స్పీడ్ అనేది. అలాగే ఫ్యాన్ 1, ఫ్యాన్ 2 బటన్ గనక లాంగ్ ప్రెస్ చేసి కనుక పట్టుకున్నట్లయితే ఆర్‌జీబీ లైట్స్ అయితే వెలుగుతాయి. ఫైనల్‌గా అయితే మినీ స్ప్రే కూలర్ లుకింగ్ అయితే చాలా బాగుంది. లైటింగ్స్ మొత్తం 7 కలర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సైడ్ వైపు లైటింగ్ ఇండికేటర్స్ ఇచ్చారు గానీ అవి ఉన్న అంత యూజ్‌ఫుల్ అయితే కావు. అలాగే దానికి రిమోట్ కంట్రోల్ కూడా ఇవ్వడం జరిగింది. రిమోట్‌లో కూడా సేమ్ అవే ఆప్షన్స్. కాకపోతే ఎక్స్‌ట్రాగా రిమోట్‌లో పవర్ ఆఫ్ బటన్ ఉంటుంది. అసలు ఈ బడ్జెట్‌లో ఉపయోగపడుతుందా అంటే ఉపయోగపడుతుందనే చెప్పుకోవాలి. కాకపోతే వితౌట్ బ్యాటరీ కాకుండా విత్ బ్యాటరీ అయినట్టయితే ఖచ్చితంగా ఉపయోగపడేది. పవర్ ఆఫ్ అయితే గనక మీరు పవర్ బ్యాంక్ పెట్టి దీన్ని వాడుకుంటేనే యూజ్ అవుతుంది. లేకపోతే యూజ్ అవ్వదు. ఇంకో విషయం కూడా ఏందంటే 280 ఎంఎల్ ట్యాంక్ కెపాసిటీ. అది కూడా 2 ½ అవర్స్ మాత్రమే స్ప్రే రావడం జరుగుతుంది. ఆటోమేటిక్‌గా తర్వాత అయితే క్లోజ్ అయిపోతుంది. ఇక గాలి విషయానికొచ్చినట్టయితే ఒక 2, 3 ఫీట్స్ వరకి గాలైతే వస్తుంది. సింగిల్ పర్సన్‌కైతే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కుకింగ్ చేసేటప్పుడు గానీ, ఆఫీస్ వర్క్ చేసుకునేటప్పుడు గానీ, ఏదన్నా ఇంకో విషయం ఏంటంటే దీన్ని చార్జ్ చేసేటప్పుడు పవర్‌ఫుల్ అడాప్టర్‌లు పెట్టయితే చార్జ్ అసలు చేయొద్దు. నార్మల్ అడాప్టర్ పెట్టయితే చార్జ్ చేయండి. ఎందుకంటే దీని కెపాసిటీ 10 వాట్స్ కెపాసిటీ కాబట్టి హెవీ చార్జర్‌లో పెట్టి చార్జ్ చేయటం వల్ల ఏందంటే ఇది లైఫ్ రాదు, పాడైపోతుంది.